నిజామాబాద్ ప్రాంతాలకు ప్రయాణికులు ప్రయాణం చేయడానికి ప్రధాన కేంద్రమైన జానకంపేట్ గ్రామ ప్రయాణ ప్రాంగణం ప్రస్తుత పశువుల పాకను తలపిస్తోంది. ఈ ప్రాంగణంలో పారిశుద్ధ్యం లోపం, మరమ్మతులు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు ఈ ప్రాంగణాన్ని ఉపయోగించాల్సి ఉంది. కానీ మరుగుదొడ్లు లేకపోవటం, నీటి సౌకర్యం లేకపోవటం, ఆర్టీసీ సిబ్బంది గైర్హాజరు వంటి సమస్యలు తీవ్రమయ్యాయి. ఫలితంగా ప్రయాణికుల అసౌకర్యానికి ఈ ప్రాంగణాన్ని వదిలి గ్రామ ప్రధాన కూడలి అయిన శివాజీ చౌరస్తా వద్ద బస్సుల కోసం వేచి ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరిగి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా ఈ రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిన ఈ ప్రాంగణం స్థానికులకు శివాజీ చౌరస్తా వద్ద చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు వర్షం, ఎండతో ఇబ్బంది పడుతున్నా సరైన సదుపాయాలు లేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం వలన ఆ వాహనదారులు లబ్ధి పొందుతున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ, ప్రయాణం ప్రాంగణం కోసం మా పూర్వీకులు కేటాయించిన స్థలం ఈరోజు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది అని, అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే మేమే గ్రామ అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం అని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం అందించటం మంచి విషయం. కానీ ప్రయాణికులకు సరైన సౌకర్యాలు, ప్రాంగణ శుభ్రత, సురక్షత ఉన్నతంగా తీర్చిదిద్దే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా జానకంపేట ప్రయాణ ప్రాంగణంలో సంబంధిత అధికారులు తక్షణ పారిశుద్ధ్య చర్యలు చేపట్టి మరుగుదొడ్లు, లైటింగ్, నీటి వసతులు కల్పించాలని, ఆర్టీసీ సిబ్బందిని నియమించి ప్రయాణికులకు సమాచారం అందించే సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ జానకంపేట బస్ స్టాండు గత 10-15 సంవత్సరాల నుండి ఇది నిరుపయోగం మారింది. ఇది రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. మరియు చూస్తే చెదారము ఇక్కడ ఈ బస్ స్టాండ్లకు బస్సులు వెళ్దామని మేము జానకంపేట వాళ్ళం రస్తా రోక చేసి లోపల పంపించడానికి రోడ్డు కూడా వేసాము 2 సంవత్సరాల క్రితం. ఆ రోడ్డుకు వర్షానికి కొట్టుకపోయింది. ఇప్పుడు బస్సులు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేవు, బస్సులు కూడా రావడం లేదు. ఈ నైట్లో ఇక్కడ వస్తే మాత్రం ఇక్కడ ఇది ఒక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపోయింది. ఇక్కడ పొద్దున స్లీపర్ వచ్చి జాడు కొట్టేసి వెళ్తారు, ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఇది ఈ బస్టాండుపై అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతలేదు. అక్కడ గాంధీ చౌక్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, బండ్లకు బండ్లు, ఆటోలు గుద్దుకుంటున్నాయి. అంత ట్రాఫిక్ జామ్లో ఇక్కడ అధికారులు కొద్దిగా స్పందించి ఇక్కడ ఈ బస్టాండ్ కూడా డెవలప్ చేసేసి ఇక్కడనే బస్సులు ఆగే విధంగా చర్యలు తీసుకుంటే, ఆటోలకు కానీ బస్సులకు కానీ చర్యలు తీసుకుంటే అక్కడ గాంధీ దగ్గర కొద్దిగా ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది. లేకపోతే అక్కడ ఎప్పుడు రోజుకొక యాక్సిడెంట్ జరుగుతుంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.